వరల్డ్ సినిమా అంతా కళ్ళ ముందు ఉంది. సో మీరు అన్నారు, మీరు ఏ సినిమాని వదిలిపెట్టరు, అన్ని సినిమాలు చూస్తారు, అన్నిటినీ అనలైజ్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో మీరు ప్రస్తుతం మీరు అర్థం చేసుకున్న సినిమా ఏంటి అసలు? టుడే వైలెన్స్ ఈజ్ రూలింగ్ అన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే టుడే ఇన్ఫ్యాక్ట్ వైలెన్స్ రూలింగ్. టెలివిజన్లో కూడా నేను స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూస్తా. దాంట్లో యూఎఫ్సీను డబ్ల్యూడబ్ల్యూఎఫ్కున్న ప్రోగ్రామ్స్ దేంట్లో లేవు అసలు. సో మీకు అలాగే టుడే సంక్రాంతి కోడి పందాల గురించి మీరు చూసాను, వైలెన్స్. దానికి అనేది ఫేక్ అని తెలుసు అందరూ. అది డ్రామా, ఒక ఎమోషన్. వాళ్ళు దాంట్లో చాలా యాక్టింగ్ స్కిల్స్ కావాలి. అండ్ కొరియోగ్రఫీ కన్నా, డ్యాన్స్ కొరియోగ్రఫీ కన్నా చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దానికి తగ్గట్టు ఎక్సర్సైజు. ఇట్స్ డిఫికల్ట్ టాస్క్. అండ్ యూఎఫ్సీ అని ఉంది, రియల్ ఫైట్, కోడిపంద కేజీలో ఫైట్. ఈ ప్రోగ్రామ్ అంటే వైలెన్స్ మూవీస్కి ఒక్కటే థియేట్రికల్ ఆడియన్స్ ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టుంది. ఈ రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఓటీటీకి డైరెక్ట్ రిలీజ్కి వెళ్ళిపోతున్నాయి వరల్డ్ వైడ్. సో ఇప్పుడు ఎందుకంటే వైలెన్స్ గురించి చెప్తా అంటే బిగ్గెస్ట్ హిట్ మూవీస్ తీసుకుంటే జాన్ విక్ సిరీస్, జాన్ విక్, లేకపోతే మార్వెల్ కానీ అదర్ స్టాన్ స్మిత్ కార్టూన్ అవన్నీ, వాటిలో వైలెన్స్ తప్పితే ఇంకేం లేదు కదా. డిస్ట్రక్షన్, మాస్ డిస్ట్రక్షన్. సో దట్స్ వేర్ థియేట్రికల్ సినిమా ఈజ్ గోయింగ్ అని నాకు ఒక మలయాళం ఇండస్ట్రీలోనే నేటివిటీకి, వాళ్ళ లోకల్ రీజనల్ ఎమోషన్స్ అండ్ స్టోరీస్కి వాళ్ళు కొద్దిగా ఆదరణ ఇస్తున్నారు. అది మనం ఇప్పుడు ఎవరు మాట్లాడినా మలయాళం సినిమాలు బాగున్నాయి అంటారు, కానీ థియేటర్కి వెళ్తే చూసేవి కాదు మనోళ్ళు. అదే ఓన్లీ ఫర్ ఇంట్లో కూర్చొని రిలాక్స్డ్గా చూసుకునే దానికి. బట్ మలయాళం ఆడియన్స్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్ దేర్ లోకల్ ఫ్లేవర్.